హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా కొత్త రేషన్ కార్డులు జారీ చేయడం అయితే జరిగింది. ఇదివరకు ఉన్న కార్డుల రూపంలో కాకుండా ఇప్పుడు కొత్తగా మనకి స్మార్ట్ కార్డుల రూపంలో అంటే ఏటీఎం సైజు ఉండే రేషన్ కార్డులు అయితే ఇవ్వడం అయితే జరిగింది. ఈ రేషన్ కార్డులు ఎవరికైతే స్మార్ట్ కార్డులు ఇచ్చారో ఈ రేషన్ కార్డుల్లో కొత్తగా మనకి డేట్ ఆఫ్ బర్త్, అదేవిధంగా జెండర్, దీంతో పాటు ఒక రేషన్ కార్డులో ఉన్నటువంటి రేషన్ కార్డు హోల్డర్‌కి ఈ రేషన్ కార్డులో ఉన్న పర్సన్ ఏమవుతారు? వైఫా? హస్బెండా? లేపోతే మనకి సన్నా? లేకపోతే డాక్టరా? ఈ విధంగా అయితే వాళ్ళైతే దాని మీద మెన్షన్ చేయడం అయితే జరిగింది. ఈ యొక్క డీటెయిల్స్‌లో కొన్ని రకాలమైనటి మార్పులైతే, కొన్ని మిస్టేక్స్ రావడం, కొన్ని రేషన్ కార్డుల్లో అడ్రస్సు సరిగ్గా పడకపోవడం, లేతే జిల్లా మారిపోవడం, లేదంటే చిన్న చిన్న ఇంటి హౌస్ నెంబరు, లేకపోతే ఈ విధంగా కొన్ని రకాల ఇబ్బందులైతే రేషన్ కార్డులో అయితే రావడం అయితే జరిగింది. సో, చాలామంది ఈ యొక్క రేషన్ కార్డుల్లో డేట్ ఆఫ్ బర్త్ సరిగ్గా లేకపోవడం, లేదంటే జెండర్ మారిపోవడం, లేదంటే రిలేషన్ అనేది చేంజ్ అవ్వడం. సో, ఈ రకమైనటువంటి ఇబ్బందులు రావడం వల్ల వీళ్ళందరూ కూడా సచివాలయానికి అయితే వెళ్ళడం అయితే జరుగుతుంది. సో, ఏ విధంగా ఈ యొక్క స్మార్ట్ కార్డులో ఉన్నటువంటి డీటెయిల్స్‌ని మనం సరిగ్గా ఫిల్ చేసుకోవాలి, లేదంటే సరిగ్గా ఎంటర్ చేసుకోవాలి. అదేవిధంగా రిలేషన్ మార్చుకోవడం గానీ, లేదంటే ఈ యొక్క స్మార్ట్ కార్డుల్లో ఉన్నటువంటి డీటెయిల్స్ మనం ఏ విధంగా ఫిల్‌గా చేసుకోవాలనేది దానికి సంబంధించి అయితే నేను ఈ వీడియో చేస్తున్నా. సో, ఎవరైనా మన ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయకపోతే ఇప్పుడే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ అయితే చేయండి. ఆంధ్రప్రదేశ్‌లో ఉన్నటువంటి అందరికి కూడా కొత్త రేషన్ కార్డులు అయితే మంజూరు అయితే అయినవి. సో, ఈ యొక్క స్మార్ట్ కార్డుల్లో అడ్రస్ చేంజ్ అవ్వడం, ఈ అడ్రస్ చేంజ్ అయితే మీరు ప్రజెంట్ ఎక్కడైతే ఉంటున్నారో మీ సచివాలయం ఎక్కడైతే ఉందో అక్కడికి వెళ్ళి అయితే మీరు అడ్రస్ ప్రూఫ్ ఆధార్ బట్టి అయితే చేంజ్ చేసుకోవచ్చు. దానికి ఎటువంటి ఇబ్బంది లేదు. సో, రిలేషన్ కూడా ఎవరైతే అంటే వైఫ్ బదులు లేకపోతే సన్ అని పడడం, నా సన్ బదులు లేకపోతే ఫాదర్ అని పడడం, ఏదైనా మిస్టేక్స్ ఉంటే మీకు ఏదైతే సచివాలయం ఉందో అక్కడికి వెళ్తే అక్కడ మీ సచివాలయం లాగిన్‌లో మీకైతే ఎడిట్ చేసి మీ యొక్క రేషన్ కార్డు చేంజెస్ అన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికి సంబంధించినటువంటి ఇబ్బంది ఏమీ లేదు. సో, సచివాలయం దగ్గరలో అయితే చేస్తారు. మీరు వెళ్ళి సచివాలయానికి మీకు ఏది సచివాలయం అయితే మీది ఎక్కడైతే మీ యొక్క డీటెయిల్స్ అయితే ఉంటాయో, సో, మీరు ఏ సచివాలయం లాగిన్‌లో ఉందో అక్కడికి వెళ్తే మీకు చేస్తారు. ₹30 అనేది చేసుకొని చేంజెస్ అన్నీ చేయడం అయితే జరుగుతుంది. సో, దీనికైనా రేపు పొద్దున్న ఈ స్మార్ట్ కార్డులు అనేవి స్కాన్ చేసేటప్పుడు గట్టా, లేకపోతే ఏదైనా రిలేషన్ అనేది చేంజ్ అవ్వకపోతే మీకు ఇబ్బంది ఉంది అని చెప్పి మీరు అనుకుంటే ఖచ్చితంగా మీరు వెళ్ళైతే చేంజెస్ అనేది చేసుకోండి. చేసుకోవడం వల్ల మీకు మంచిది. కొంతమంది ఎందుకులని చెప్తే తర్వాత ఏదన్నా ఆ పథకానికి ఏదైనా పెట్టాలన్నప్పుడు ఒకవేళ ఇబ్బంది పడే అవకాశం అయితే ఉంటుంది. కాబట్టి ఏదైనా రేపు పొద్దున్న బై ఫ్యూచర్‌లో ఏదైనా స్కీమ్ వచ్చేటప్పుడు మీకు ఇబ్బంది లేకుండా ఉండాలంటే ఖచ్చితంగా మీరు ఇప్పుడే మీ దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళి మీ రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు పట్టుకెళ్ళి, సో, అందులో ఈ విధంగా మాకు మిస్టేక్స్ లేదు, ఇందులో ఇంతకు వచ్చింది మిస్టేక్ అని మీరు అడిగి జిరాక్స్ అనేది అక్కడ ఇచ్చి, ఆధార్ కార్డు జిరాక్స్ అనేది ఇచ్చి, పాత రేషన్ కార్డు జిరాక్స్ అనేది ఇచ్చి ఒక ₹30 ఇస్తే మీకైతే చేంజెస్ అన్ని చేయడం అయితే జరుగుతుంది. సో, ఎటువంటి ఇబ్బంది లేదు. మీకు రేషన్ కార్డుకి సంబంధించి ఎటువంటి ప్రాబ్లమ్ ఉన్నా సరే, కొంతమందికి రేషన్ కార్డులు రాలే. అంటే మన మార్చిలో గానీ, లేకపోతే జులైలో గానీ, జూన్‌లో గానీ ఎవరైతే పెట్టుకున్నారో వాళ్ళకి రేషన్ కార్డులు రాలే. ఇందులో రేషన్ కార్డు రానోళ్ళకి ఏమవుతుందంటే, సో, వాళ్ళతో పాటు పెట్టుకున్నోళ్ళకి రేషన్ కార్డు వచ్చింది కానీ కొత్త వాళ్ళకైతే రేషన్ కార్డు రాలే. అంటే ఒక 10 మంది కలిపి ఒకసారి పెట్టుకున్నారు. అందులో నలుగురికి వచ్చి ముగ్గురికి ఆగిపోవటం ఈ రకంగా ఉన్నదంటే, సో, ప్రాసెస్ అనేది జరుగుతుంది కాబట్టి సచివాలయం లాగిన్ నుంచి మీరు ఈకేవైసీ అని తంబేసిన తర్వాత అక్కడి నుంచి వీఆర్ఓ లాగిన్, వీఆర్ఓ నుంచి మనకి ఎంఆర్ఓ లాగిన్‌కి అయితే వెళ్ళడం అనేది జరుగుతుంది. ఈ ప్రాసెస్ అంతా 180 రోజులనేది జరుగుతుంది. ఈ 180 రోజుల్లో మీ కార్డ్ ఇష్యూ అయితే అక్కడి నుంచి మీకు సివిల్ సప్లై మీకు షాప్ అయితే రేషన్ షాపులు ఏవైతే ఉన్నాయో అక్కడికి వచ్చి మీకైతే ఈ డీటెయిల్స్ అనేది అక్కడ ఎంటర్ చేసి మీకైతే రైస్ అనేది ఇవ్వడం అయితే జరుగుతుంది. అదేవిధంగా కొత్త కార్డు కూడా రావడం అయితే జరుగుతుంది. కాబట్టి రేషన్ కార్డులో ఏమైనా మిస్టేక్స్ ఉంటే మీరు దగ్గరలో ఉన్న సచివాలయానికి వెళ్ళండి. సచివాలయానికి వెళ్ళి మీరు రేషన్ కార్డుకి సంబంధించి పాతది, కొత్తది తీసుకొని వెళ్ళి ఈ రకమైనటువంటి మార్పులు ఉన్నాయని చెప్తే వాళ్ళు ఖచ్చితంగా చేసి అయితే ఇవ్వడం అయితే జరుగుతుంది. ఈ ప్రాసెస్ ఖచ్చితంగా మనకు 1 అవర్‌లో అయితే అయిపోతుంది కాబట్టి, సో, ఎటువంటి ఇబ్బందులు ఉన్నా సరే ఖచ్చితంగా మీరు అందరూ వెళ్ళి సచివాలయానికి వెళ్ళి మీకు కొత్త రేషన్ కార్డు, పాత రేషన్ కార్డు పెట్టుకెళ్తే అక్కడైతే డీటెయిల్స్ అనేది ఎంటర్ చేయడం అయితే జరుగుతుంది. ఇది ఓవరాల్‌గా రేషన్ కార్డులో మీకు ఏ మిస్టేక్స్ ఏది ఉన్నా సరే, స్పెల్లింగ్ మిస్టేక్స్ కానీ, లేకపోతే హౌస్ నెంబర్ కానీ, మీ అడ్రస్ కానీ, లేకపోతే మీ యొక్క రేషన్ షాప్ కానీ, లేదంటే చేంజెస్ కానీ, మీ పేరు తప్పుపడడం కానీ, కొంతమంది చనిపోయినోళ్ళ పేరు రావడం కానీ, లేదంటే కొత్తగా పేర్లు ఏదైనా యాడ్ అవ్వడం కానీ, మీకు సంబంధం లేనటువంటి వ్యక్తుల పేరు మీ యొక్క రేషన్ కార్డులో వచ్చేయడం. సో, ఏది మార్పు ఉన్నా సరే, రేషన్ కార్డులో ఎటువంటి మార్పు ఉన్నా సరే మీరు దగ్గరలో ఉన్న సచివాలయం, మీరు ఏ సచివాలయం ఉందో ఆ పరిధిలోకి వెళ్తే మీకు అయితే చేయడం అయితే జరుగుతుంది. ఎవరికైనా సరే ఈ వీడియో యూజ్ఫుల్ అనుకుంటే వారికి ఈ వీడియోని ఖచ్చితంగా షేర్ చేయండి. మన ఛానల్‌ని ఖచ్చితంగా లైక్ చేయండి. అదేవిధంగా మన ఛానల్‌ని ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ఖచ్చితంగా మీరు ఇప్పుడే సబ్స్క్రైబ్ అయితే చేయండి. థ్యాంక్ యూ వాచింగ్ దిస్ వీడియో.